2026లో కూడా డీజిల్ కార్ కొనడం సెన్సిబుల్ చాయిసా? అసలు డీజిల్ కార్స్ని ప్రభుత్వం బ్యాన్ చేయబోతుందా? 2020లో ఇదే అన్నారు, 2022లో అన్నారు, 2025, 2026లో కూడా అవే రూమర్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఒకప్పుడు ప్రతి ఎస్యూవీ, ప్రతి సెడాన్, ప్రతి ఫ్యామిలీ కార్లో, ఆఖరికి రిడ్జ్ లాంటి చిన్న కార్లో కూడా డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే మారుతి సుజుకి, హోండా, రెనాల్ట్, స్కోడా లాంటి టాప్ కంపెనీలు అన్ని డీజిల్ వెహికల్స్ని కంప్లీట్గా ఆపేశాయి. అసలు ఏమైంది? డీజిల్ ఇంజన్ అంత చెడ్డదా, లేదా కంపెనీలు కావాలనే తీసేస్తున్నాయా? మరొక ముఖ్యమైన ప్రశ్న, ఇప్పుడు డీజిల్ కార్ కొంటే అది మంచి నిర్ణయమా? ఐసోబ్యూటనాల్ మిక్సింగ్ వల్ల కార్లకి నష్టం జరగనుందా? ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డీజిల్ కార్స్ ఏంటి? కొత్తగా లాంచ్ అవబోతున్న డీజిల్ కార్స్ ఏంటి? ఈ వీడియోలో అన్ని ప్రశ్నలకు క్లియర్గా సమాధానం చెప్తాను. స్టే ట్యూన్. 2010 నుంచి 2020 వరకు ఇండియాలో డీజిల్ కార్ల రాజ్యమే నడిచింది. ఎందుకంటే డీజిల్ ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ, టార్క్ అద్భుతంగా ఉంటుంది, హైవేలో లాంగ్ డ్రైవ్స్కి బెస్ట్గా ఉంటుంది. ఎస్యూవీ అంటే డీజిల్, టూరింగ్ అంటే డీజిల్, ట్యాక్సీ అంటే డీజిల్, ఇలా అన్ని కార్లు ఆల్మోస్ట్ డీజిల్ అవైలబుల్గా ఉండేవి. ఒక్క ట్యాంక్తో 900 నుంచి 1000 కిలోమీటర్స్ వెళ్ళడం చాలా కామన్. అందుకే ప్రజలు పెట్రోల్ కంటే డీజిల్ని ఎక్కువగా ఇష్టపడేవారు. డీజిల్ కార్స్ ఎందుకు తగ్గిపోయాయి? రీజన్ 1, ఎమిషన్ నామ్స్. BS6 నామ్స్ వచ్చిన తర్వాత డీజిల్ ఇంజన్ తయారు చేయడం చాలా కష్టంగా మారింది కంపెనీస్కి. ఇప్పుడు కేవలం ఇంజన్ మాత్రమే సరిపోదు, దానికి DPF, SCR, AdBlue, NOx కంట్రోల్ లాంటి చాలా ఖరీదైన టెక్నాలజీ అవసరం. అంటే ఇంజన్ తయారీ ఖర్చు లక్షల రూపాయలు పెరిగింది. రీజన్ 2, కంపెనీలకు లాభం తగ్గింది. డీజిల్ ఇంజన్ తయారు చేయడానికి ఖర్చు చాలా ఎక్కువ, కానీ దానికి అనుగుణంగా డిమాండ్ లేదు. మార్కెట్లో డీజిల్ కొనే వాళ్ళు తగ్గిపోయారు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, సేల్స్ తక్కువ. దీంతో కంపెనీలు ఇంత ఖర్చు పెట్టడం కంటే పెట్రోల్, హైబ్రిడ్ లేదా ఈవీల మీద ఫోకస్ చేద్దామని నిర్ణయించుకున్నాయి. రీజన్ 3, పెట్రోల్ ఇంజన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. పెట్రోల్ ఇంజన్స్ చాలా వరకు మెరుగయ్యాయి. టర్బో పెట్రోల్ ఇంజన్స్ వచ్చాయి. వీటిలో పవర్ బాగుంటుంది, మైలేజ్ కూడా పాత పెట్రోల్లా కాదు. ఒకప్పుడు పెట్రోల్ కార్లు 10-12 మైలేజ్ ఇచ్చేవి, కానీ ఇప్పుడు సబ్ 4 మీటర్ కార్స్ కూడా 16 kmpl అచీవ్ చేస్తున్నాయి. చాలామంది కస్టమర్లకి యాక్చువల్గా పెట్రోల్ కార్ సరిపోతుంది. రీజన్ నెంబర్ 4, ఈవీ అండ్ హైబ్రిడ్స్. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈవీ అండ్ హైబ్రిడ్ వైపు వెళ్తోంది. కంపెనీల R&D బడ్జెట్ ఎక్కువగా అక్కడికే వెళ్ళిపోతుంది. త్వరలో రాబోతున్న హైబ్రిడ్స్ కార్స్ ఏంటో మోస్ట్ డీటెయిల్ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో కొత్త డీజిల్ ఇంజన్ డెవలప్ చేయడం కంటే హైబ్రిడ్స్ తయారు చేయడమే భవిష్యత్ అని కంపెనీలు భావిస్తున్నాయి. ఈవెన్ రెనాల్ట్ ఇంజనీరింగ్ చీఫ్ కూడా ఇదే చెప్పుకొచ్చారు, హైబ్రిడ్ ఈజ్ ద న్యూ డీజిల్ అని. కొత్త డీజిల్ ఇంజన్స్ ఎందుకు రావడం లేదు? చాలామంది అనుకుంటారు కంపెనీలు కొత్త డీజిల్ ఇంజన్ ఎందుకు తయారు చేయడం లేదని. దీనికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది డెవలప్మెంట్ కాస్ట్. కొత్త డీజిల్ ఇంజన్ డెవలప్ చేయడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. రెండవది ఫ్యూచర్ రెగ్యులేషన్స్. BS6 తర్వాత మెజారిటీ కంపెనీస్ డీజిల్ వెహికల్స్ ప్రొడక్షన్ ఆపేశాయి. రేపు ఇంకో కొత్త ఎమిషన్ నామ్ వస్తే మళ్ళీ మొత్తం ఇంజన్ మార్చాల్సి ఉంటుంది. సో ఇట్స్ ఏ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ రిసోర్సెస్ ఫర్ ద కంపెనీస్. మూడవది డిమాండ్. డీజిల్ కొనే వాళ్ళు తగ్గిపోతుంటే కంపెనీలు మాత్రం ఏం చేయగలవు? డిమాండ్ లేకపోతే ప్రాఫిట్స్ ఉండవు. ప్రాఫిట్స్ లేకపోతే ఏ కంపెనీ కూడా నిలదొక్కోలేదు. మన కళ్ళ ముందే చాలా కంపెనీలు వెళ్ళిపోవడం చూసాం కదా. డీజిల్ అంత చెడ్డదా? లేదు, ఇది చాలా పెద్ద అపోహ. డీజిల్ ఇంజన్ ఇప్పటికీ హైవేలో బెస్ట్గా ఉంటుంది. అతి తక్కువ RPMలో ఎక్కువ టార్క్ని జనరేట్ చేయగలవు. టోయింగ్లకి బెస్ట్, లాంగ్ డ్రైవ్స్కి బెస్ట్. అబోవ్ 100 స్పీడ్లో కూడా మైలేజ్ అద్భుతంగా ఉంటుంది. కానీ షార్ట్ ట్రిప్స్ చేస్తే మాత్రం సమస్య. DPF బ్లాక్ అవుతుంది, రీజనరేషన్ పూర్తిగా జరగదు, సర్వీస్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అందుకే ఇప్పుడు ఎస్పెషల్లీ BS6 తర్వాత డీజిల్ ప్రతి ఒక్కరికి సూట్ అవ్వదు. 2026లో డీజిల్ కార్ కొనాలా? నా అభిప్రాయం ప్రకారం మీరు సంవత్సరానికి 20,000 నుంచి 25,000 కిలోమీటర్స్ పైగా డ్రైవ్ చేస్తే డీజిల్ ఇప్పటికీ కూడా మంచి ఆప్షనే. ప్రత్యేకంగా హైవేలో ట్రావెల్ ఎక్కువగా ఉంటే, ఎస్యూవీ కావాలనుకుంటే, లేదా ఎక్కువ టార్క్ కావాలంటే డీజిల్ ఈజ్ ద నెంబర్ 1 చాయిస్. కానీ మీ డ్రైవింగ్ ఎక్కువగా సిటీలోనే ఉంటే, రోజుకు 10-15 కిలోమీటర్స్ మాత్రమే అయితే పెట్రోల్ లేదా హైబ్రిడ్ బెటరు. మీ డ్రైవింగ్ సిటీలోనే కానీ ఎక్కువ కిలోమీటర్లు లైక్ 100 కిలోమీటర్స్ తిరుగుతాం అనుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అల్టిమేట్ చాయిస్ అవుతుంది. భవిష్యత్తులో డీజిల్ పూర్తిగా మాయమవుతుందా? నా అభిప్రాయం ప్రకారం లేదు. డీజిల్ పూర్తిగా మాయం కాదు. కమర్షియల్ వెహికల్స్, ట్రక్స్, బస్సెస్, హెవీ ఎస్యూవీస్, కొన్ని ప్రీమియం కార్స్, ఇవన్నీ ఇంకా చాలా సంవత్సరాలు డీజిల్ను ఉపయోగిస్తాయి. కానీ మాస్ మార్కెట్ చిన్న కార్లలో మాత్రం
డీజిల్ నెమ్మదిగా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ డెకేడ్లో హ్యాచ్ బ్యాక్లు అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ అవైలబుల్గా ఉండేది. కానీ ప్రస్తుతానికి ఒకే ఒక హ్యాచ్ బ్యాక్ మిగిలింది డీజిల్ ఇంజన్ ఆప్షన్తో, అదే టాటా ఆల్ట్రోజ్. మిగతా అన్ని హ్యాచ్ బ్యాక్స్ కూడా కేవలం పెట్రోల్ ఇంజన్తో మాత్రమే లభిస్తాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంకో ఆసక్తికరమైన టెక్నాలజీలోకి పరిశోధనలు జరుగుతున్నాయి. అదే ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ ఇన్ డీజిల్. అసలు ఐసోబ్యూటనాల్ అంటే ఏంటి? ఇది ఒక అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్, ఇథనాల్ లాగా. వ్యవసాయ వ్యర్థాలు, మొక్కల ఆధారిత పదార్థాలు లేదా ఇతర జీవవనరుల నుంచి తయారు చేయవచ్చు. ఇది వినగానే మీ మైండ్లో ఒక క్వశ్చన్ వచ్చే ఉంటుంది, అసలు డీజిల్లో దీన్ని ఎందుకు కలుపుతున్నారు? 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది కాలుష్యాన్ని కొంతమేరకు తగ్గించాలి. రెండవది పెట్రోలియం ఇంపోర్ట్స్పై ఆధారపడడాన్ని తగ్గించడానికి. మూడోది భవిష్యత్తులో కార్బన్ ఎమిషన్స్ తగ్గించే ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇది ఇంకా మన ఇండియాలో పెట్రోల్ బంక్ల వరకు రాలేదు. ప్రస్తుతం ఇది రీసెర్చ్ అండ్ టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఇండియానే కాదు, వేరే దేశాలు కూడా ఈ బ్లెండింగ్ మీద పరిశోధనలు చేస్తున్నాయి. అంటే డీజిల్ ఇంజన్ పూర్తిగా వదిలేయడం కాదు, దాన్ని మరింత క్లీన్ అండ్ ఎఫిషియెంట్గా మార్చే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి డీజిల్ ఇంజన్కి భవిష్యత్ లేదని చెప్పడం సరైన మాట కాదు. డీజిల్ కూడా E20 లాగా కొత్త ఇంధనాలతో కలిసి అభివృద్ధి చెందబోతుంది. కొత్త డీజిల్ కార్స్ వస్తున్నాయా? చాలామంది అనుకుంటున్నారు డీజిల్ ముగిసిపోయింది, ఇక కొత్త డీజిల్ కార్స్ రావు అని. కానీ అది పూర్తిగా నిజం కాదు. 2026లో కూడా కొన్ని కంపెనీలు కొత్త డీజిల్ వాహనాలను తీసుకొస్తున్నాయి. ఉదాహరణకు ఎస్యూవీలకు ఫేమస్ అయిన మహీంద్రా కంపెనీ నుంచి కొత్త డీజిల్ కార్ రానుంది. దీని కోడ్ నేమ్ విజన్ ఎస్. ఇది XUV 3XOలో ఇస్తున్న 1.5 లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. మహీంద్రా గ్లోబల్ పికప్ స్కార్పియన్ ప్లాట్ఫామ్ ఆధారంగా రూపొందించిన ఈ కొత్త పికప్ ట్రక్, ఇందులో శక్తివంతమైన డీజిల్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది. ఇండియన్స్ ఫేవరెట్ SUV టొయోటా ఫార్చునర్ ఫేస్ లిఫ్ట్ తొందరలో రాబోతుంది. అదే 2.8 లీటర్ డీజిల్ ఇంజన్, కానీ మేజర్ చేంజెస్ చూడబోతున్నాం. టొయోటా హైలెక్స్ 2026 అప్డేటెడ్ వెర్షన్లో కూడా డీజిల్ ఇంజన్ కొనసాగనుంది. స్కోడా కోడియాక్ BS6 నామ్స్ వల్ల డిస్కంటిన్యూ అయింది. ఈ కారు మళ్ళీ 2 లీటర్ TDI ఇంజన్తో తిరిగి వస్తుందని స్ట్రాంగ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాగే హ్యుండై క్రెటా ఫేస్ లిఫ్ట్, కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ కూడా రాబోతున్నాయి. దీని అర్థం ఒకటే, డీజిల్ పూర్తిగా చనిపోలేదు. కానీ ఇకపై చిన్న హ్యాచ్ బ్యాక్లు, సెడాన్లు, కాంపాక్ట్ కార్లలో కాదు, SUVలు, పికప్ ట్రక్స్, ఆఫ్ రోడర్లు, కమర్షియల్ వాహనాల్లో మాత్రమే డీజిల్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మహీంద్రా దగ్గర హైయెస్ట్ డీజిల్ ఇంజన్ పోర్ట్ఫోలియో ఉంది. 1.5 లీటర్ ఇంజన్ బొలెరో నియో, థార్, XUV 3XOలో వాడుతున్నారు. 2.2 లీటర్ ఇంజన్ బొలెరో నియో ప్లస్, థార్ రాక్స్, స్కార్పియో ఎన్, XUV 7XOలో వాడుతున్నారు. టాటా దగ్గర ఉన్న 1.5 లీటర్ ఫియాట్ ఇంజన్ని ఆల్ట్రోజ్, నెక్సాన్, కర్వ్, కొత్త సియరాలో యూస్ చేస్తున్నారు. 2 లీటర్ ఫియాట్ ఇంజన్ని హ్యారియర్ సఫారీలో వాడుతున్నారు. హ్యుండై కియా డియో ఒకే ఒక ఇంజన్తో వాళ్ళ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తుంది. సోనెట్, సెల్టోస్, క్యారెన్స్, అల్కజార్, క్రెటా, వెన్యూ ఇలా అన్నిటిలో ఒకే ఇంజన్ యూస్ చేస్తున్నారు. హ్యుండై వాళ్ళ దగ్గర 2 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది, కానీ దీని వల్ల ప్రీమియం SUV అయిన టూసాన్లో మాత్రమే ఇస్తున్నారు. టొయోటా కూడా 3 ఇంజన్స్తో పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తుంది. 2.4 లీటర్ ఇంజన్ని ఇన్నోవా క్రిస్టాలో వాడుతున్నారు. 2.8 లీటర్ ఇంజన్ హైలెక్స్, ఫార్చునర్, లెజెండర్స్లో యూజ్ చేస్తున్నారు. 3.3 లీటర్ ట్విన్ టర్బో V6 డీజిల్ ఇంజన్ని ల్యాండ్ క్రూజర్ LC 300లో వాడుతున్నారు. జీప్ కంపాస్, హారియర్ సఫారీలో వాడుతున్న ఫియాట్ 2 లీటర్ ఇంజన్తో మార్కెట్లో ఉంది. ఫోర్స్ గుర్కా 3 డోర్ 5 డోర్ రెండు కూడా 2.6 లీటర్ స్ట్రాంగ్ డీజిల్ ఇంజన్స్తో అవైలబుల్గా ఉన్నాయి. MG వాళ్ళ గ్లాస్టర్ 2 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్తో మార్కెట్లో ఉంది. లగ్జరీ బ్రాండ్స్ అయిన BMW, బెంజ్, ల్యాండ్ రోవర్ దగ్గర 2 లీటర్, 3 లీటర్ డీజిల్ ఇంజన్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రస్తుతానికి. ఇవన్నీ చూశాక డీజిల్ ముగిసింది అనడం కంటే డీజిల్ మారిపోయింది అనడం సరైన మాట. ఇప్పటి నుంచి డీజిల్ అనేది మాస్ మార్కెట్ ఇంజన్ కాదు, స్పెషలైజ్డ్ ఇంజన్. ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించే వాళ్ళకి, హైవే డ్రైవర్లకి, టోయింగ్ లేదా హెవీ SUV కావాలనుకునే వాళ్ళకి మాత్రమే సూట్ అయ్యే ఒక అద్భుతమైన మెషిన్. మీ అభిప్రాయం ఏంటి? 2026లో పెట్రోల్ కొంటారా, హైబ్రిడ్ కొంటారా, లేక ఇంకా డీజిలే నమ్ముతారా? కమెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ కంటెంట్ కోసం మోటార్ హెడ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై. జై హింద్.